ఉమ్మడి గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. 6వ రౌండ్ పూర్తయ్యే నాటికి మొత్తం 1,68,000 ఓట్ల లెక్కింపు చేపట్టారు. అందులో చెల్లుబాటు అయినవి 1,53,182 ఓట్లు కాగా 14,818 చెల్లనివిగా ఉన్నాయి. 6వ రౌండ్ లో కూటమి అభ్యర్థి పేరా బత్తుల రాజశేఖరం 16,254 ఓట్లు సాధించారు. ఇప్పటి వరకు ఆయనకు మొత్తంగా 96,291 ఓట్లు వచ్చాయి. 6వ రౌండ్ లో పీడీఎఫ్ అభ్యర్థి దిడ్ల వీర రాఘవులకు 5,949 ఓట్లు వచ్చాయి. దీంతో ఆయనకు ఇప్పటి వరకు వచ్చిన మొత్తం ఓట్లు 35,614గా చేరాయి. ఈ రౌండ్ ముగిసే సమయానికి కూటమి అభ్యర్థి రాజశేఖరం 60,677 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తంగా 2,18,902 ఓట్లు పోలవగా మొత్తం 8 రౌండ్లో ఫలితాలు వెలువడనున్నాయి. ఇప్పటికే 6 రౌండ్లు పూర్తి కాగా మిగతా 2 రౌండ్లు లెక్కింపు కొనసాగుతోంది. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ లైవ్ లో అందిస్తారు. పవన్, బలపరిచిన అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ అయితే విజయం దిశగా అయితే దూసుకుపోతున్నారు. ప్రతి రౌండ్ లో కూడా మొదటి రౌండ్ నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ప్రతి రౌండ్ లో కూడా 16,000, 15,000 వరకు ఓట్ల మెజార్టీ అయితే వస్తోంది. అయితే ఇప్పటికే సుమారు 1,60,000 ఓట్ల లెక్కింపు అయితే జరిగింది. ప్రతి రౌండ్ లోనూ కూడా 28,000 ఓట్లు అయితే లెక్కింపు చేస్తున్నారు. అయితే ఇంకా 14,818 ఓట్లు అయితే చెల్లనివిగా అయితే గుర్తించారు. చాలా మంది అంటే ఓట్లు వేసిన అభ్యర్థి ఎవరు కూడా ఓటర్లందరూ కూడా వాళ్ళకి అర్థం కాక లేకపోతే ఏమిటంటే అభ్యర్థుల్లో కూడా కొంత చింత ఏర్పడింది. 14,818 ఓట్లు చెల్లనిగా అయితే అయిపోయాయి. మిగిలిన ఓట్లలో భారీ ఆధిక్యంలో అయితే పేరాబత్తుల రాజశేఖర్ దూసుకుపోతున్నారు. గతంలో చూసుకుంటే 2007, 2013, 2019 ఈ ఎలక్షన్ లో ఎప్పుడైనా కానీ ఎమ్మెల్సీ ఎలక్షన్ లో పీడీఎఫ్ అభ్యర్థులు నగ్గుతూ వచ్చారు. అయితే ఇప్పుడు ఉభయ గోదావరి జిల్లాలో మొట్టమొదటిసారిగా అయితే ఇప్పుడు పేరాబత్తుల కూటమి బలపరిచిన అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ అయితే విజయం దిశగా దూసుకుపోతున్నారు. మరొక 2 రౌండ్లు మాత్రమే మిగిలింది. ఈ 2 రౌండ్లు అయితే ఫలితం తేలనుంది. అయితే ఇప్పటికే పేరాబత్తుల రాజశేఖర్ 60,000 మెజార్టీ పై మెజార్టీతో అయితే ఉన్నారు. మీనాక్షి, రైట్, థ్యాంక్ యూ పవన్.